గడిచిన దినం మనం విత్తువాని గుర్చిన ఉపమాన భావమును నేర్చుకున్నట జరిగినది. ఆ నలుగురిలో మీరెవరు అన్నటువంటి టైటిల్‌తో. సో, మనుషులలో దేవుడి వాక్యము వినేటటువంటి వాళ్ళల్లో 4 రకాలైనటువంటి వ్యక్తులుంటారని, వారు కొందరు విని వెంటనే సంతోషముతో అంగీకరించి వాక్యము నిమిత్తము శ్రమ అయిన హింస అయిన వచ్చినప్పుడు అభ్యంతర పడతారు అనే ఒక రకమోళ్ళు ఉన్నారని, విన్నదాన్ని గ్రహించని వారు ఉన్నారని, అలాగే ఐహిక విచారాలతో ధనమోసముతో వాక్యము అణిచివేయబడిన స్థితిలోనికి వెళ్ళి ఫలించని నిష్ఫలులు ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయని, మరికొందరు గ్రహింపుతో విని సఫలులై 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించేవారు ఉన్నారని, 4 రకాలైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుడు వాక్యం వినే వాళ్ళు ఉంటారని, వాళ్ళలో మనం ఎవరమో అన్నటువంటిది స్వయం పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని, లోపము విత్తువానిలో లేదని, విత్తనములో లేదని, గ్రహించే స్వీకరించేటటువంటి మానవ హృదయములోనే ఉన్నదని మనము తెలుసుకున్నట జరిగినది. ఈ సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వచనం వరకు గురుగులు గోధుమలను గుర్చిన ఉపమానం ఉన్నది. అలాగే 36వ వచనం నుండి 43వ వచనం వరకు దాన్ని గుర్చినటువంటి భావము ఉన్నది. ముందుగా ఉపమానం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుండి నేను చదువుతాను. ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక 10 వచనాలు ఉన్నాయి రెండవ ఉపమానానికి సంబంధించి. వాటిని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకిస్తూ ఆలోచిస్తూ రండి. ఇది చెప్పిన తర్వాత మీ అనాలిసిస్ అనేది రిగార్డింగ్ దిస్ పారాబుల్, ఈ యొక్క ఉపమానం గురించి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రీవియస్ నాలెడ్జ్ మీరు పంచుకోవాల్సింది నేను ప్రేమతో మనవి చేస్తున్నా. సో దాని గురించి ఆలోచన చేస్తూ ముందుకు సాగండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతుడు. కోతకాలం వరకు రెండింటినీ కలిపి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులోకి చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనెను. ఇది రెండవ ఉపమానం, గోధుమలు గురుగులను గుర్చినటువంటి ఉపమానం. వాస్తవంగా ఒక్కొక్క ఉపమానములో ఎన్నో శ్రేష్టమైనటువంటి మెలకువలు నిక్షిప్త పరిచి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఎలాగైతే ఒక చిన్ని ఒక అణుబాంబులో పెద్ద సమూహాన్ని, పెద్ద స్థలాన్ని ధ్వంసం చేసేటటువంటి శక్తి దాగి ఉందో, అలాగే ఒక చిన్ని విత్తనములో పెద్ద వృక్షం దాగి ఉందో, అలాగున్న ఈ చిన్ని ఉపమానంలో
మానవ సమాజానికి అంతటికీ కూడా ఉపయుక్తమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకు ఈ ఉపమానానికి సంబంధించి మీరు అంటే భావంలోకి వద్దు, భావం వద్దు, జస్ట్ ఈ ఉపమానంలో మనకు ఏ పరిస్థితులు మనకు అవగతమయ్యాయి, అర్థమయ్యాయి అనేటటువంటి విషయం, అంటే మనం పరిశీలన దృష్టి బైబిల్ చదవటంలో మనకి ఎంతవరకు ఉంది అని చెప్పటానికి ఇదొక చక్కటి సూచన. మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు, మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు ఇచ్చేటువంటి ఆన్సర్స్ ద్వారా స్టాండర్డ్స్ ను మనం ఒకసారి బేరీజ్ వేసుకోవచ్చు, మన స్పిరిచువల్ స్టాండర్డ్స్. ఆ తదుపరి మనం ఇంకా ముందుకు మనకు సాగడానికి, ఇంకా మరింత ఎదగడానికి అవకాశం ఉంటుంది కనుక సో మొదటిగా తిరుపతి ఆన్లైన్ నుంచి జాయిన్ అయినటువంటి సహోదర సహోదరి మనల్ని మనం అడుగుదాం. వాళ్ళు ఈ ఉపమానం ద్వారా మీరు ఏమి గమనించారు, గ్రహించారు అన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఒక ఇద్దరు మాట్లాడండి త్వరపడి. మా తిరుపతి ఆన్లైన్ లో వాళ్ళు లైన్ లో ఉన్నారా లేరా? మాట్లాడండి అమ్మా. ఎవరైనా మాట్లాడతారండి? పరలోక రాజ్యమా అంటే ఒక మనిషిని పోలి ఉన్నదని చెప్పమ్మా. మీకు అంటే ప్రీవియస్ గా మీరు చదివి విని ఉంటారు కదమ్మా, దానికి సంబంధించి మీరు గ్రహింపులోకి వచ్చినటువంటి విషయాలు, మీకు అవగతమైనటువంటి విషయాలు పంచుకోండి అంటున్నాను. వందనాలు బ్రదర్, చెప్పండి. మంచి విత్తనము అన్నప్పుడు దేవుడు ఈ లోకాన్ని మొట్టమొదట పూర్తిగా నీటి ద్వారా నాశనం అయిపోయింది, నీటి ద్వారా అందరూ చనిపోయారు. మంచి విత్తనము నోవాహు కుటుంబము. ఆ కుటుంబం నుంచి పెరిగిన తర్వాత మళ్ళీ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, మోసాలు, వ్యభిచారాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అంటే మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు. లాస్ట్ చివరి వరకు ఆయన రాబడి వరకు అట్నే ఇద్దరిని ఎదిగినిస్తున్నారు. చివరిలో ఆయన తీర్పు సమయంలో, రాకడ సమయంలో మంచి వారిని ఆయన రాజ్యానికి అనుకోసము ఈ ఈ గురుకులు అన్నప్పుడు ఈ యొక్క చెడ్డవారు అంటే గురుగులు, ఈ గురువుల్ని నరకానికి పంపించడానికి ఆయన తీర్పు సమయంలో జరుగుతుందనేసి అర్థమవుతుంది కదా. నేను మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను భావం అడగట్లా, భావంలోనికి వెళ్ళలేదండి. ఇంకా ఉపమానములో నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మంచి విషయాలు, అవి అడుగుతున్నా నేను. మీరు దాన్ని వివరించిన వివరణ భావన ప్రభువే చెప్పాడు, మనం దాని గురించి ఆలోచన చేయాల్సిన అక్కర్లేదు. క్లారిటీగా ఒకసారి చెప్పండి అన్న. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఈ గురుగులు గోధుమలకు సంబంధించి చెప్పినటువంటి జస్ట్ ఉపమానం దగ్గరే, భావం వద్దు. భావం అనేది యేసు ప్రభు తర్వాత చెప్పాడు, క్లారిటీగా చెప్పారు. ఆయనకంటే క్లారిటీగా మనం చెప్పలేంగా, అంత అవసరం లేదు. కానీ ఉపమానములో కూడా తెలుసుకోవలసిన శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. అవి మనకి ఎంతవరకు అర్థమయ్యాయి అనేది నేను అడుగుతున్నా. అవునన్నా, నరుడిని యథార్థవంతులుగా ఆయన సృష్టించాడు కానీ వివిధమైన తంత్రములు తలపించుకున్నారని. ఇది మంచి విత్తనం అంటే మనము దేవుడు కలుగు చేసినటువంటి వాడే మంచి విత్తనము. దానిలో శత్రువు చేసినటువంటి అతడిని మార్చినటువంటి విధానం. ఓకే, రైట్ అన్న, రైట్. మంచిది. మీకు అంటే దానికి మీకు క్యాచీగా అనిపించలేదు. సరే, ఒకసారి జేసీసీ ఆన్లైన్ వాళ్ళు మీరు మాట్లాడండి. ఉపమానము ఉపమానము మన భావంలోకి వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఉపమానంలోనే తెలుసుకోవాల్సిన సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి, అవి మనకు తెలుసుకోవాల్సిన. చాలా మంది ఏం చేస్తారంటే ఉపమానం కంటే మనకు భావం ముఖ్యంగా దాన్ని వెంటనే భావంలోకి వెళ్ళిపోతారు. కాదు కాదు, ఉపమానంలో కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. అక్కడ రాయబడిన వాటిలో నుంచే మనం ఆలోచన చేసి చెప్పచ్చు.
ఒకసారి ఆ దిశగా ఆలోచన చేసి మీకు ఏమైనా ఆలోచనలు వస్తే చెప్పండి త్వరగా. మీకు ఎవరికి ఆలోచన రావట్లేదా? లైన్ లో ఉన్నారా లేదా మీరు? వందనాలమ్మా, చెప్పండి. నాటి దైవ సేవకుడు వాక్యం చెప్పినప్పుడు మంచి నేల పడిన విత్తనాలుగా మనం మంచి హృదయంతో దాన్ని స్వీకరించి మన హృదయంలో వాక్యాన్ని ఫలింపజేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, సరే. ఆఖరి ఇంకొకరు చూడండి, ఇంకొకరు ఆలోచన చేయండి. నా వందనాలన్నా, తిరుపతి నుంచి చందున్నా. చెప్పండి చందు గారు. దేవుడు పరలోకం గురించి చెప్తూ విత్తనాలు విత్తాను, అయితే దుష్టుడు వచ్చి కూడా విత్తనాలు విత్తాడని ఉపమానం చెప్పాడు కదా. దేవుడి వాక్యం అందరూ వింటారు, సంఘంలో ఉండే వాళ్ళు వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళు ఉంటారు, వాక్యాన్ని పెడచవని పెట్టి విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, రైట్, మంచిది. అదే అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఉపమానం దగ్గర కరెక్ట్ గా ఆలోచన లేకపోవటం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యానం చేయటం అనేది ఒక కళ. ఈ కళలో ఎట్లా అంటే భావం దగ్గర కంటే ఉపమానం దగ్గర నుంచి కూడా మనం దుర్రుకోవాల్సి చాలా ఉంటాయి. అవేంటి ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, నేనే అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఇక్కడ 24వ వచనంలో చూద్దాం. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. అంటే ఇక్కడ పరలోక రాజ్య అధికారి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు శత్రువు ఉన్నాడట. ఆయనేమో మంచి విత్తనాలు విత్తున్నాడు దేవుడు, శత్రువు గురుగులు విత్తున్నాడట. ఆ తదుపరి ఇక్కడ మనుషులు నిద్రించుచుండగా అనే మాట ఉంది. నేను అడుగుతున్నాను, మనుషులు నిద్రించడం వలన వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు? అది మంచిదంటారా, చెడ్డదంటారా? మీ ఉద్దేశం ఏమై ఉంది? వాళ్ళు నిద్రిస్తున్నారని రాయబడింది కదా, మాట్లాడండి. వాళ్ళు నిద్రించు ఏమా నిద్రించడం అంటే ఇప్పుడు నిద్రపోవటం మంచిది అంటారమ్మా, మెలకుగా ఉండాలనే, లేకపోతే ఇది నిద్రపోతుంది? నిద్రపోవడం మంచిది కాదు, మెలకుగా ఉండాలి. ఓకే, రైట్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు చాలా మంది అనుకునే విషయం ఏంటంటే వీళ్ళు సోమరులుగా నిద్రపోతున్నారు అని అనుకుంటాం మనం. కాదు, అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మనుషులు నిద్రించుచుండగా అనేటటువంటి మాట దేన్ని సూచిస్తుంది అంటే అక్కడ మనుషులు తప్పు చేసే పరిస్థితి ఉండుంటే దేవుడు అయ్యా మరి గురుగులు ఎట్లా వచ్చినాయంటే మరి నువ్వెట్లా నిద్రపోయినావురా అని అడిగి ఉండొచ్చు దేవుడు, నిజంగా వాళ్ళు నిద్రపోయి ఉంటే. కానీ ఈ క్వశ్చన్ అడగలేదు, దాసుల్ని ఈ ప్రశ్న అడగలేదు. సో వీళ్ళు నిద్రపోతున్నది సాధారణంగా రాత్రి సమయంలో మనమైతే ఎట్లయితే మనం రాత్రి అంతా నిద్రపోయి తెల్లవారి వచ్చామో ఇప్పుడు మనం కూడా సోమరులం అన్నామా రాత్రి నిద్రపోయేందుకు? నో. సో ఇక్కడ అంటే మనం ఉపమానాలను ఆలోచన చేసేటప్పుడు వీళ్ళు నిద్రపోతూ ఉండగా శత్రువు వచ్చాడంటే ఇంతకు నిద్రపోతున్న వాళ్ళది తప్ప? ఒకవేళ నిద్రపోతున్నది వాళ్ళ తప్పే అయితే దేవుడు చెప్పేవాడు కదా. కనుక నిద్రపోతున్న వాళ్ళది తప్పు కాదు, వాళ్ళు సాధారణమైనటువంటి నిద్ర, రాత్రి వేళపు నిద్రపోతున్నారనే అర్థం. ఇది మనం ఆలోచన చేయాల్సింది. తర్వాత 27వ వచనంలో అప్పుడు ఇంటి యజమానుని దాసులు యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా నీవు పొలములో మంచి విత్తనములు మిత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి అని అడిగింది. మంచి దాసుల లక్షణం ఏంటంటే ఏదైనా క్లారిఫికేషన్ మిస్ అయినప్పుడు యజమానుణ్ణి అడిగి తెలుసుకోవటం తప్పు కాదు. అలాగే ఒక విశ్వాసి
క్లారిఫికేషన్ ఒకటి మిస్ అయినప్పుడు సేవకుడిని బోధకుడిని అడిగి తెలుసుకోవటంలో ఏమాత్రం తప్పలేదు. ఎందుకంటే ఏదో ఊహించుకుని అపార్థం చేసుకోవడం కంటే, అయ్యా మరి నువ్వు గోధుమలే కదా విత్తింది, గురుగులకి విత్తలేదు కదా, మరి విత్తని గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయ్యా అని అడిగారు యజమానుడిని. యజమానుడు కూడా ఎంత బాధ్యతంగా ఉన్నాడంటే, యజమానుడు చెప్తున్నటువంటి మాట మీరు చూడండి. ఏమనంటే 28వ వచనంలో వెంటనే, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, వెంటనే అరే నిజమేరా, నేను కూడా గమనించలేదు, ఎక్కడి నుంచి వచ్చాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేద్దాం, లేదంటే ఒక కమిటీ లేదా కమిషన్ వేద్దాం, వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు, నిజాలు నిగ్గు తెలుస్తారు అని మాటలు చెప్పలేదు, ఆలోచనలు పడలేదు. వెంటనే స్పాంటేనియస్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది, ఇది శత్రువు చేసిన పని. శత్రువు వచ్చి గురుగులు విత్తాడు అన్నటువంటి మాటను వెంటనే యజమానుడు గ్రహించాడు. అంటే షార్ప్నెస్ అనేది యజమానుడికి లేదా కాపరికి ఉండాలి. ఒకసారి మీరు కలిగి ఉన్నటువంటి కాపరి, మీరు ఎక్కడైతే సహవాసాలకు వెళ్తున్నారో మీ కాపరి ఏ పరిణామమైన సంఘంలో జరిగినప్పుడు, అంటే అనుకూలతలతో పాటు ప్రతికూలతలు వచ్చినప్పుడు, ఏ మంచి సహృద్భావ వాతావరణంలో నుంచి సమస్యాపూరితమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు, ప్రశాంతమైన వాతావరణం నుంచి ఉద్రిక్త వాతావరణం వచ్చినప్పుడు, సమాధానకరమైన స్థితిలో నుంచి అసమాధానాలకు పెళ్ళుబుకినప్పుడు, దీనికి కారణాలు ఏమై ఉంటాయని వెంటనే గ్రహింపులోనికి రాగలగాలి. అది యజమానుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన స్ఫూర్తిదాయకమైన విషయాలు. ఎవరి వల్ల జరిగింది? వెంటనే ఇది శత్రువు చేసిన పని అన్నాడు. మీరు నిద్రపోతూ ఉంటే ఇది జరిగిందిరా, ఎవడరా మిమ్మల్ని నిద్రపోమన్నాడు అని అనలేదు. కారణం ఏంటంటే అది వాళ్ళ తప్పు కాదు, సాధారణంగా నిద్రపోయే సమయంలో నిద్రపోతున్నారు కనుక ఆయన వారించలేదు అనే విషయం మనం గ్రహించాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే 26వ వచనం, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు, ఇంకా కింది చూద్దాం, ఇది శత్రువు చేసిన పని అని చెప్పిన తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత దాసులు అన్న మాట చూడండి 28వ వచనం, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటానికి ఇష్టమా అని అతన్ని అడిగిరి. మళ్ళీ అడుగుతున్నారు. యజమానుడి ఇష్టముతో సంబంధం లేకుండా ఏ పనివాడు ఉండకూడదు, అలాగే కాపరితో నిమిత్తం లేకుండా మనం ఏ పనికి సంఘంలో పూనుకోకూడదు, ఆధ్యాత్మిక విషయాల్లో మనం ముందుకు సాగకూడదు. అది ఏమాత్రం మంచిది కాదు. మీకు భవిష్యత్తులో ఒక మంచి పాఠం చెప్పాలి మీకు అందరికి. ఎవరు ఎవరికి లోబడి ఉండాలి అనే పాఠం ఒకటి ఉంది, చాలా అవసరం మనకందరికి. రైట్, ఇంకా కింద చదువుదాం మనం. 29వ వచనంలో, అందుకు అతడు యజమాని అంటున్నమాట, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. అంటే ఏదో న్యాయస్థానంలో మనకు 100 మంది నేరగాళ్లకు శిక్ష పడచ్చేమో గాని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని ఏదైతే మనం చెప్తామో ఆ విషయం, అలాంటి విషయం వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువుల వారు చెబుతున్నటువంటి ఉపమానంలో మనకు ప్రాథమికంగా కనబడుతుంది. అంటే గురుగులను తీసేటప్పుడు గోధుమలు కూడా వచ్చేస్తే గోధుమలకు నష్టం కలుగుతుందయ్యా, కాబట్టి వద్దు. అంటే ఎక్కడ ఎవరికి నష్టం కలుగుతుందో, ఏ పనికి పూనుకుంటే ఎటువంటి డ్యామేజ్ అవుతుందో యజమానుడు ఎరిగి ఉండాలి. మనకు కూడా ఏ కార్యక్రమం మనం చేదబడితే ఎక్కడ సాధక బాధకాలు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, మంచి ఎక్కడ జరుగుతుంది, చెడు ఎక్కడ జరుగుతుంది, చెడ్డ వాళ్ళతో పాటు మంచి వాళ్ళకు కూడా పనిష్మెంట్ జరుగుతుందేమో, ఇవన్నీ కూడా మనసుకు రావాలి యజమానుడికి. నాయకుడికి అంత స్ఫూర్తి ఉండాలి, అంత మేధస్సు ఉండాలి, అంత తెలివితేటలు ఉండగలగాలి. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉండకూడదండి.
చాలా జాగ్రత్తగా నాయకత్వం అనేది, ఆధ్యాత్మిక నాయకత్వం చిన్న విషయం కాదు, అవన్నీ మెలకువలతో కూడినవి. రైట్, నెక్స్ట్ ఆ మాట అన్న తర్వాత 30వ వచనంలో అంటున్నాడు, కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదునను. ఇక్కడ గమనించండి, కోతకాలంలో మరి గురుగుల్ని పెరికేటప్పుడు గోధుమలు కూడా వస్తాయంటే కోతకాలం కాబట్టి ఎట్లయినా అవి వాటిని కూడా కోయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అవి కూడా వచ్చినా కూడా ఇబ్బంది లేదు. కానీ మధ్యలో తీసేయటం కష్టం కదా. సో అందుకు ఆలోచన చేయటం జరిగింది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దాసుల అపరిపక్వత యజమానుడి యొక్క పరిపక్వత, ప్లస్ గోధుమలు అంటే ఏంటో, గురుగులు అంటే ఏంటో, శత్రువు అంటే ఏంటో, ఈ పొలం అంటే ఏంటో, ఇవన్నీ ఉపమానముల యొక్క భావంలో వచ్చేస్తాయి. భావంలో మనం తెలుసుకోవచ్చు, సమస్య లేదు. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు ఉపమానం గురించి, ఉపమానం చెప్పేటప్పుడు కూడా ఉపమానంలో కూడా చాలా విషయాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఉపమానంలో అంత పెద్దగా నేర్చుకునేట్టు ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఉపమానంలో భావం దగ్గర కూడా పోకమునిపై నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. వాటి మీద మనం ఫోకస్ చేయాలి. మిమ్మల్ని అందరినీ ఎవరిని అడిగినా కూడా అటు తిరిగి ఉపమానం భావంలోకి వెళ్ళిపోతున్నారు. ఉపమానం గురించి ఆలోచన చేయండి అంటే ఉపమానంలోకి భావంలోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటిది నెక్స్ట్ టైం చేయకండి. రైట్, ఇప్పుడు భావంలోకి వెళ్ళిపోతాం. భావన 36వ వచనం నుండి చూద్దాం. 36వ వచనం నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి, అంటే ఇప్పటికే దాదాపుగా 4 ఉపమానాలు చెప్పేశాడు ప్రభు. 4 ఉపమానాలు చెప్పేసిన తర్వాత చిన్న విరామం రావటం జరిగింది. ఆ విరామంలోనే చాలా విషయాలు చెప్పాడు ప్రభు. 34, 35 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ఉపమానంలోని ఉద్దేశాలు చెప్పాడు అక్కడ. ఆ తదుపరి భావంలోనికి రావటం జరిగింది. జన సమూహాలను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుము అనిరి. ఎందుకు శిష్యులకు మాత్రమే భావం చెప్తాడో మీకు అర్థమైందా? వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు, తెలుసుకోవాలన్న తపన కలిగి ఉన్నారు. ఇందులో ఏ సత్యముందో, ఏ సారముందో, ఏ పుట్టలో ఏ పాముందో అంటంగా, అట్లాగా వారు ఆసక్తిగా చెప్పండియా అని వస్తున్నారట. ఇప్పుడు మీరు ఎలాగైతే మరి గ్రూపులో వందల మంది ఉన్నారు, ప్రతి రోజు ఉదయం సాయం సమయాల్లో లింక్ పంపిస్తూ ఉంటాం. ఆ 100 మంది వచ్చి చేరతారేంటి? చేరరుగా, కొందరే వచ్చి చేరతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యేసుప్రభు శిష్యులు లాంటి వాళ్ళు. ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ఈ సేవకుడి నుంచి దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు, ఏ మెలకులు నేర్పిస్తాడు, ఏ హెచ్చరికలు చెప్తాడు, ఏ పరిపక్వత దిశగా తీసుకెళ్తాడు, ఆ నాయకుడి నుంచి ఈ సేవకుడి నుంచి ఎన్నో అనుభవాలు మాకు నేర్పుతాడని ఆశతో ఎలాగైతే మీరు వచ్చారో, అలా వచ్చిన వాళ్ళకి ఎలా ఆశపడ్డ ప్రాణాలే తృప్తిపరచబెడతాయి. అంటి ముట్టనట్టు పట్టి పట్టనట్టు ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు ఎట్లా తృప్తిపరచబడతాయి చెప్పండి? సో ఈ భావాన్ని చెప్పమని ప్రభువుని అడిగినప్పుడు 37వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే మంచి విత్తనాలు విత్తేటటువంటి వ్యక్తి మనుషుకు. మీరు గమనించండి, దేవుడైనా, యేసుక్రీస్తు ప్రభుల వారైనా, పరిశుద్ధాత్ముడైనా, అపోస్తలులైనా, ప్రారంభ క్రైస్తవులైనా, ప్రవక్తలైనా, నీతిమంతులైనా ఎవరైనా సరే తమను తాము ఎలా పరిచయం చేసుకుంటారు అంటే ఓ పని వాళ్ళగా పరిచయం చేసుకుంటారు. వాళ్ళు పనిచేసే వాళ్ళుగానే పరిచయం చేసుకుంటారు. దేవుడిని పోల్చినటువంటి పద్ధతుల్లో మనం చూస్తే ఇశ్రాయేలీని కాయువాడు అంటాడు, ఈ సైన్యములకు అధిపతి అని అంటారు. అంటే సైన్యాలకు అధిపతి ఎంత పని చేయాలి, ఎంత పరిశ్రమించాలి, ఎంత చెమటోడ్చాలి, ఎంత వ్యూహం ఆత్మకంగా ఉండాలి, ఎంత సమకూర్పుగా ఉండాలి, ఎంత పటిమ కలిగి ఉండాలి, ఎంత శ్రమించగలిగినటువంటి స్థితి ఉండాలి చెప్పండి. ఆ పోలిక చూడండి. అట్లాగే
ఇశ్రాయేల్ను కాయువాడు, కాపాడువాడు, కాపాడు చిన్న పని అండి అది. కడుపును పుట్టిన 2-3 బిడ్డల్ని కాపాడుకోవడానికే మనకు తల్లో ప్రాణం తోకలోకి వస్తుంది కదా. అట్లాంటిది భూమి మీద ఉన్నటువంటి దాదాపు 800 కోట్ల మంది జనాలను పోషించటం అంటే, సంరక్షించటం అంటే, నడిపించటం అంటే, ఎదిగించటం అంటే, గొప్పవారిని చేయటం అంటే, దుష్టుని నుండి కాపాడడం అంటే, కాపాడబడ్డమే కాకుండా దుష్టుణ్ణి శీఘ్రముగా పాదముల కింద చితకదొక్కేంత బలవంతులు చేయటం అంటే చిన్న విషయమా అది? అలాగే యేసు ప్రభుల వారిని కూడా నేను మంచి కాపరని అంటాడు. కాపరి అంటే గొర్రెలు గాయటం చిన్న పనా? గొర్రెలు తినేసాం మనం ఇప్పుడు దాకా, కాసింది లేదు. కాసి ఉంటే తెలిసేది మన సంగతి ఏంటని. ఇక్కడ కూడా మంచి విత్తనాలు విత్తేవాడిగా యేసు ప్రభుల వారి గురించి పోల్చబడ్డం జరిగింది. ఈరోజు మనం కూడా చాలా మంది సేవకులు పెద్ద పెద్ద బిరుదులు తోకలు ముందు వెనక పెట్టుకోవాలని తపన పడుతూ ఉంటారు. కానీ మేము దాసులమే, పనిచేసే వాళ్ళమే అనేటటువంటి పరిస్థితి ఎక్కడ పెద్ద మనకు సేవకుల్లో కనబడట్లా. కష్టించే సేవకులు కనుమరుగైపోతున్న రోజులు ఇవి. అంతా కూడా పుష్టిగా ఉండేటటువంటి సేవకులు, కష్టం అనేది ఎరగని సేవకులు ఎక్కువైపోయారు లోకంలో. ఏ దాని విషయంలోనూ కష్టపడే తత్వం తక్కువైపోయింది, మనకు తెలియదు కాదు. సో అందుకే ఇక్కడ మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. జస్ట్ ఒక్కొక్క దానిలో కూడా మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. అందుకే వాక్యాన్ని పట్టి పట్టి చూడాలి అని చెప్పేది. ఇంకా ముందుకు వద్దాం మనం. 38వ వచనంలో పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. మనము ఒక విత్తనముతో పోల్చబడ్డాం. విత్తనముతో పోల్చబడింది మరొక పోలిక దేవుని వాక్యము మాత్రమే. అంటే దేవుని వాక్యం అంత గొప్ప దానితో మనల్ని కూడా, మానవుల్ని కూడా పోల్చడం అంటే ఎంత గొప్ప సంగతి అండి. రాజ్య సంబంధులు అని అంటే దేవుడి రాజ్య వారసులు, పరిశుద్ధులు, క్రైస్తవులు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ధన్యులు, శ్రేష్ఠులు, ఇవన్నీ కూడా వస్తాయి మన గురించి. కాబట్టి మనం మంచి విత్తనాలలాగా, రాజ్య సంబంధులలాగా ఉండాలి. విత్తనాలు విత్తేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఆయన చేతిలో ఉన్న విత్తనాలము మనం. నిజంగా ఎవరి చేతిలో ఉండేటటువంటి వారము అని ఆలోచన చేస్తే, అమ్మ చేతిలో ఉంటే బిడ్డకు కాపుదల, సంరక్షణ, ఎదుగుదల. దేవుడి చేతిలో ఉంటే, క్రీస్తు చేతిలో ఉంటే, ప్రభు చేతిలో ఉంటే ఆ విత్తనానికి ఢోకా లేదు. ఎందుకనంటే అది ఎదగకపోతే, పళ్ళు కాయకపోతే, పరిపక్వతలోనికి రాకపోతే, ఫలింపలేకపోతే వదిలేసిపోయేవాడు కాదైనా. మనకు తెలుసు, అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను అంటే, అయ్యా నేను ఇంకా దానికి పాదులు చేస్తాను, ఎరువు వేస్తాను, కంచె వేస్తాను, నీళ్లు పోస్తాను, ఇంకొక అవకాశం ఇయ్యా అని చెట్టు అడగలేదు. గమనించండి, ఇక్కడ చెట్టు అడగలేదు. చెట్టుకు తెలియదు అది ఎందుకు ఎదగలేకపోతుందో, ఎక్కడ ఎదగలేకపోతుందో ఏంటో అనే ఆలోచన మరిచింది. మనం కూడా ఆ చెట్ల స్థాయిలో ఉన్నప్పుడు ఆలోచన చేయలేము, విత్తనాల స్థాయిలో ఉన్నప్పుడు ఆలోచించలేము. ఇదేమిటిది? ఏదో విత్తనపు స్టేజ్ అంటే చిన్న స్టేజ్ అనుకున్నాం. పెద్ద పెరిగిన తర్వాత ఆలోచన రావాలిగా, ఎందుకు నేను ఎలా ఎదుగుతున్నాను, ఎలా ఫలిస్తున్నాను అనేది స్పృహ ఉండాలి కదండి. నన్ను నేను పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు నేను చాలా వెనకబడి ఉన్నానని అనిపిస్తుంది. ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను? కానీ మీలో కొందరు అనుకోవచ్చు, బ్రదరు పర్లేదులే బానే ఒక స్థితిలో ఉన్నారని, ఒక సేవ చేస్తున్నారనో, ఏదో పాఠం రాసేస్తున్నారనో, పుస్తకాలు రాసేస్తున్నారనో, పిహెచ్డి చేశారనో, సంఘాలు ఉన్నాయనో, బయట పరిచర్లకు వెళ్తారనో, యవనస్తుల మధ్య చెప్తారనో, చిన్నపిల్లల మధ్య చెప్తారనో, పెద్దలకు చెప్తారనో, అందరికి చెప్పేస్తారనో, సంఘాలు సహవాసాలు ఉన్నాయనో, ఎన్ని రకరకాలుగా అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం ఈ భక్తులను, ఈ పరిస్థితులను, ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ చూస్తున్నప్పుడు
చాలా భయమేస్తుంది, చాలా బాధేస్తుంది. ఇప్పటికే ఎంతో జీవితం వృధా అయిపోయింది కదా, ఇక మీద నన్ను ఇంకా జాగ్రత్త వహించాలి, మరింత సేవ చేయాలన్న ఆలోచన నాకు పుడుతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నా వరకు నాకు అనిపించింది నేను చెప్తున్నాను మీకు. తర్వాత ఇక్కడ ఇంకా ముందుకు సాగితే 39, వాటిని విత్తిన శత్రువు అపవాది. గురుగులను విత్తిన, వాటిని అంటే ఇక్కడ గురుగులు. పైన చివరి మాట, పై వచనంలో చివరి మాట గురుగులు అనేటువంటి మాట ఉంది కదా, దుష్టుని సంబంధులు గురుగులు అని. ఈ ప్రపంచంలో ఎంత వద్దన్నా, ఎంత అవునన్నా కాదన్నా, ఎప్పుడు రెండు వర్గాల వాళ్ళు ఉంటారు. గోధుమలు గురుగులు ఉన్నట్లు రాజ్య సంబంధులు దుష్టుని సంబంధులు ఉంటారు. మంచి చెడు ఉంటుంది. పగలు రాత్రిలాగా మంచి చెడు అనేది ప్రక్కనే ఉండే పరిస్థితులు ఉంటాయి. మనమే అసలు మనం గురుగులమా గోధుమలమా, లేదంటే గోధుమల మధ్య ఉన్నామా, లేదంటే గురుగుల మధ్య గురుగులైపోయామా? ఇవి మనకు తెలియవలసినటువంటి సంగతులు ప్రియులారా. కాబట్టి లోకంలో అందరినీ మనం గుడ్డిగా నమ్మడానికి లేదు. అలాగని అందరినీ అనుమానించి దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. రెండు వర్గాల వాళ్ళు ఉండినప్పుడు గురుగులకు దూరంగా, గోధుమలకు దగ్గరగా, రాజ్య సంబంధుల గుంపులో మనం ఉంటూ రాజ్య సంబంధులుగా ఎదగాల్సిన వాళ్ళము, దుష్టుని సంబంధులుగా ఉంటూ గురుగులుగా నాశనానికి కాల్చబడ్డానికి వెళ్లాల్సిన వాళ్ళము కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే చూడండి, కోత యుగ సమాప్తి. ఇక్కడ ఇదే చాలా ప్రాముఖ్యమైనది. కోత ఎప్పుడు జరుగుతుంది అని అంటే, పంట అంతా చేతికి వచ్చినప్పుడు అని ఎలాగైతే మనం చెప్తామో, యుగ సమాప్తి అనేది కూడా రెండు విషయాలతో ముడిపడి ఉంది. ఎనీబడి ఎల్స్, ఎవరికైనా తెలుసా ఎప్పుడు యుగ సమాప్తి అయిపోతుంది? యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. రెండో రాకడలో అంటే ఏ పరిస్థితిని బట్టి జరుగుతుంది? దేంతో ముడిపడి ఉంది రెండో రాకడ, యుగ సమాప్తి దేంతో ముడిపడి ఉంది? ఇది తెలియాలి. ఏమా మీకు విషయం క్యాచ్ కావట్లేదమ్మా. యుగ సమాప్తి ఏం జరిగితే జరుగుతుంది? యేసుప్రభు వస్తే జరుగుతుంది, ఓకే, అది వేరే సంగతి. ఏమా? లోకం పాడైనప్పుడు, లోకమంతా సువార్త ప్రకటించబడ్డప్పుడు మనకు అంతం వస్తుంది అని చెప్పబడింది. అది యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు ఏమో మీరు మిగతా వాళ్ళు కూడా ఇదే నమ్ముతున్నారా? లోకమంతా సువార్త ప్రకటించబడినప్పుడు అంతం వస్తుంది అనేది చెప్పడం జరిగింది కదా సిస్టర్. మిగతా వాళ్ళు కూడా దాని విషయం అవును మేము కూడా అదే అనుకుంటున్నాం అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవునన్నా, అదే అనుకుంటున్నా. రైట్, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం, లోకమందంతటా సువార్త ప్రకటించబడిందా లేదా? మనం అనుకుంటూ ఉన్నాం ఇంకా లోకంలో చాలా మందికి రీచ్ అవ్వలేదు, వెళ్ళలేదు, ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు, అది ఇది అని రకరకాలుగా అనుకుంటున్నాం కదా. సరే, మన అనాలిసిస్ అలా ఉంది, కానీ వాస్తవం ఏంటో చూద్దామా? వాస్తవం ఏంటో చూద్దాం. ఓకే, రైట్. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు, తిరుపతి ఆన్లైన్ వాళ్ళు చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల అది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను.
అమ్మా ఇది మొదటి శతాబ్దంలో రాయబడింది, మనకు తెలుసు కదా. మొదటి శతాబ్దంలో 60 పైచిలుకు, అంటే ఆ సమయంలో ఫస్ట్ మొదటి 100 సంవత్సరాలు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదమ్మా. అవ్వకపోయినా కూడా అక్కడ చెప్పబడిన మాట ఏంటి? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త అని. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికంతా ప్రకటించబడిందట. మరి సువార్త ప్రకటించబడితే యేసుప్రభు రాకడ జరగాలి కదా, యుగ సమాప్తి అయిపోవాలి కదా, అది అప్పుడే జరిగింది కదా. మరి దాని సంగతి ఏమంటారు ఏమండి? దీనికి మించి ఇంకేమన్నా మీరు ఇప్పుడు ఆలోచన చేయండి కొత్తగా. యుగ సమాప్తి మరి సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడితే జరుగుతుందన్న దాన్ని అది వీగిపోయింది. ఎందుకనంటే అది ఎప్పుడో జరిగిపోయింది, సువార్త అంతా ప్రకటించబడింది. మరి యుగ సమాప్తి అయితే జరగల అంటే ఇంకా ఏదో ఉంది అన్నమాట. యుగ సమాప్తికి లింకప్ అయినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది దేవుడి వాక్యం అనేది ఒకటి. రెండోది ఏంటంటే అటు తర్వాత అంతం వచ్చును అన్నాడు ప్రభు. అంటే సృష్టికంతటికి సర్వలోకముకి సువార్త ప్రకటించబడిన తరువాత, ఈ తరువాతలో ఎంత టైం ఉంటుందో ప్రభు చెప్పలా. వెంటనే జరుగుతుందని చెప్పలేదే, వెంటనే జరుగుతుందని చెప్పలేదే. మనమే ఇక్కడ అందరం అపార్థం చేసుకుంటాం. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసింది. మరి మిగతా వాళ్ళు నేను అడుగుతున్నాను, చెప్పండి ఇంకా ఏం కారణాలు ఉంటాయి? ఏ రీజన్స్ ని బట్టి ప్రభు రాకడ ఆలస్యమైంది అంటారు? సువార్త అయితే ప్రకటించబడింది, అది రీజన్ కాదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకో మీకు అర్థమైంది కదా. చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడండి. ఇంకా ఏ కారణాన్ని బట్టి అంటారు ప్రభు రాకడ అనేది, యుగ సమాప్తి అనేది ఎప్పుడు జరుగుతుంది అంటారు? ఎవరికైనా ఐడియా ఉందా? సిద్ధపాటు ఇంకా రావలేదు, మన కోసం ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు అన్నారు కదా. మన కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఓకే, సో అందరూ అంతటను అంటారన్నా, అంతే కదా స్టీఫెన్ అన్న? రైట్ అమ్మా. నందిని చెప్తల్లి, మాట్లాడుతున్నావు కదమ్మా, చెప్పమ్మా. స్వార్థను అందరూ అంగీకరించాలి అని లేట్ అవుట్ చేస్తున్నారు. ఓకే, రైట్. మీకు తెలియాల్సిన 2 కారణాలు ఉన్నాయి. యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది అనే దానికి సంబంధించి 2 రీజన్స్ మనకు. రీజన్ నంబర్ 1 ఒకసారి చూద్దాం. ఇది ఎప్పుడు మర్చిపోకండి, ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత. ఆల్రెడీ మీకు కూడా చెప్పాను అనుకుంటున్నాను నేను, కానీ మరిచినట్టున్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అంటే ఇప్పుడు నాశన దినం అనేది రాబోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దానికి చెప్తున్నటువంటి జవాబేంటయ్యా అని ఆలోచన చేస్తే, భక్తిహీనుల తీర్పు జరుగుతుంది. అంటే భక్తిహీనులు తీర్పు ఉంటుంది ఆ టైంలో. అంటే ఎంతమంది అయితే ఎవరెవరి గర్భాలలో నుంచి రావలసిన భక్తిహీనులు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. అంటే ఆ భక్తిహీనుల లెక్క పూర్తవ్వాలి. ఇది కాజ్ నెంబర్ 1. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు, నాకు తెలియదు. అందుకే అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు చల్లగా చక్కగా నిద్రపోవచ్చని కాదు, మెలకువగలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నటువంటి విషయం మనం గ్రహించాలి. నంబర్ 1 రీజన్ ఇది. ఈ యొక్క భక్తిహీనుల లెక్క అనేది పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, తర్వాత ఒకసారి చూద్దాం.
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం చూద్దాం జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందుమని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పెను. అంటే వీళ్ళలాగే నీతిమంతులు రాబోతున్నారు. ఏ గర్భాల గుండా వాళ్ళు రాబోతున్నారో వాళ్ళందరూ రావాలి. అంటే ఇటు భక్తిహీనులు రావాలి బయటికి, అటు నీతిమంతులు రావాలి. వీళ్ళందరి లెక్క పూర్తయినప్పుడే యుగ సమాప్తి జరుగుతుంది. సువార్త లోకమంతా ప్రకటించబడినప్పుడు అంతం వస్తుంది అనేది అది అసంపూర్ణమైనటువంటి విషయము. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక సమయానికి ఆకాశం క్రింద ఉన్న సృష్టి అంతటికీ కూడా సువార్త ప్రకటించబడింది. కానీ జరగంది ఏంటి? నీతిమంతులు ఇంకా ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ బయటికి రాలేదు. భక్తిహీనులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ బయటికి రాలేదు. వీళ్ళందరూ లెక్క దేవుడి లెక్కలతో సమానంగా వచ్చేసారంటే అప్పుడు యుగ సమాప్తి జరుగుతుంది. ఇది మనము గమనించాల్సినటువంటి విషయము. నెక్స్ట్ టైము యుగ సమాప్తికి ఏది కారణమై ఉంటుంది, ఏం జరిగితే ఉంటుందంటే సువార్త ప్రకటించబడితే వస్తుందని అక్కడికి వెళ్ళకండి. అక్కడికి హాఫ్ నాలెడ్జ్ తో ఆలోచన చేయకండి. ఎందుకంటే ఇంతవరకు మనం ఆలోచన చేసింది అంతవరకే. ఓకే, దానికంటే మించినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం రాయించాడు. రైట్, ఇప్పుడు మరలా వద్దాం మత్తయి సువార్తలోనికి 13వ అధ్యాయంలోనికి వస్తే, సో ఇందులో మనము ఈ ఉపమాన భావాన్ని నేర్చుకునేటప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మరిన్ని చక్కటి విషయాలు మనం చూడగలిగితే 39వ వచనంలో కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు అన్నట్టు. సరే, దేవదూతల పాత్ర మనందరి జీవితాల్లో ఎనలేనిది మనందరికి తెలుసు. సో మనకు సేవ చేయటానికి దేవుడు ప్రత్యేకంగా పంపినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంఫర్టబుల్ జోన్ లో మనల్ని ఉంచడానికి సంబంధించి ఏర్పరచబడినటువంటి సేవకులు దేవదూతలు. మనము చనిపోయినప్పుడు పరదైసు కొనిపోబడ్డానికి దేవదూతల చేత కొనిపోబడ్డాం అంటారు. అలాగే దేవదూతలు వచ్చి కోత కూడా కోసేస్తారు అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి పనులలో అంతా వాళ్ళు ఉంటారు. సో అటువంటి పని దేవదూతలది. ఇంకా చూడగలిగితే 40వ వచనం, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి జరుగును. సో యుగ సమాప్తి అంటే కాల్చివేయబడ్డం, అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఈసారి నీళ్లతో కాదు వచ్చేది ప్రమాదం, మనిషికి అగ్నితోనే వస్తుందని ఏదైతే చెప్పాడు ప్రభు, అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడే బాప్తిస్మ యోహాను గారు. మనకు చాలా మందికి ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే తెలుసు, కానీ పెంతెకొస్తు పండుగ దినాన ఆ పరిశుద్ధాత్ముడు దిగటం వల్ల దాన్ని పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేది. కానీ అగ్నితో బాప్తిస్మం ఇస్తాడని చాలా మందికి తెలియదు. అగ్నితో బాప్తిస్మం అంటే ఇక యేసు ప్రభు లోకాన్ని అంతటినీ రెండవ రాకడలో వచ్చేటప్పుడు అగ్నితో ముంచేస్తాడు చూసారా, ఆయన రెండవ రాకడ అగ్నితో బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మతోనూ నీటి బాప్తిస్మం మనం కాదనుకుంటే ఇంకా మిగిలింది అగ్ని బాప్తిస్మే మనకి. సో అది రాబోతుంది అని చెప్తూ ఉంటున్నాడు. 41వ వచనంలో, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులైతే ఎట్లా ఉంటారని తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినును గాక అని. గురుగులేమో ఏడ్పు పండ్లు కొరుకుట కలిగినటువంటి దారుణమైనటువంటి నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతే, నీతిమంతులు అంటే గోధుమలు
గోధుమలు మంచి గోధుమలుగా మనం పోల్చబడ్డాం, నీతిమంతులం. సో అటువంటి వాళ్ళందరూ కూడా తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు, దేవుడితో సంతోషంగా ఉంటారని మొత్తం ప్రపంచ పరిస్థితులంతా కూడా ఒక చిన్న ఉపమానంలో యేసు ప్రభు చెప్పేశాడు. లోకంలో 2 రకాలైన మనుషులు ఎప్పుడు ఉంటారు, ఉండినటువంటి వాళ్ళు ఎప్పటి వరకు వాళ్ళ పబ్బం గడుస్తుంది అని అంటే వాళ్ళు అంతమైపోయేంత వరకు, చివరి దశ వచ్చేంత వరకు నీతిమంతుడుగానే పెరగడానికి, అంటే గోధుమలుగానే పెరుగుతాయి, గురుగులుగానే పెరుగుతాయి. ఈలోపు వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు గురుగులకు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవుడి చేతిలో పడే పరిస్థితి ఉంటుంది. కోత కోయబడిన తర్వాత మొత్తం కట్టలుగా కట్టబడి, ఎందుకు కట్టలుగా కట్టబడతాయనంటే లోకంలో మంచి గోధుమల వంటి దేవుని బిడ్డల లాంటి వాళ్ళ కంటే ఈ గురుగులు లాంటి దుష్ట సంబంధులే ఎక్కువ నాశనమునకు పోవారు అనేకులు అన్నారు కదా, అందుకే కట్టలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలా కట్టల జాబితాలో మనం ఉంటామా గురుగులుగా, లేదా రాజ్య సంబంధులుగా, దేవుడి బిడ్డలంగా, దేవుని ప్రతినిధులముగా, లోకము నుండి వేరే అనగా గురుగుల నుండి వేరే మంచి గోధుమలుగా మారతామా అనేది యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి చక్కని విషయము. ఇది గురుగులు గోధుమలను గురించినటువంటి ఉపమాన భావం. సో ఈ పాఠం విషయమే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.